బేతాళుని పూర్వజన్మ కథ. పూర్వము నేనొక బ్రాహ్మణుడను. నన్ను కాళేశ్వర శర్మ అని పిలిచెడివారు. నా నివాస స్థలము త్రిశురపురము. ఆ ఊరునున్న శివక్షేత్రమునకు పూజారినై ఉంటిని. ఒకనాడు నేను పార్వతీ పరమేశ్వరులకు పూజా నైవేద్యాదులు జరిగిన తరువాత గుడి తలుపులు మూసి తాళము వేసి బయటకు వచ్చి తిని నైవేద్య ప్రసాదములు తెచ్చుకొనకుండా అచ్చటనే మరచి వచ్చినట్లు జ్ఞాపకమునకు వచ్చెను. అప్పుడు నేను వాటిని తెచ్చుకొనుటకై తిరిగి తలుపులు తెరిచి లోనికి పోబోతిని. గుడిలో ఎవరో ఉన్నట్లు నాకు అనిపించినది. నాకు తెలియకుండా లోనికి ఎవరు పోయినారో రహస్యముగా గమనించవలనని తలుపుల సందు నుండి లోనికి చూచి తిని నా కండ్లను నేనే నమ్మలేకపోయి తిని. పరమేశ్వరుని ఒడియందు పార్వతీదేవి కూర్చుండి ఉన్నది. ఆ యమ్మ ఈ లోకములయందు ఇంతవరకు జరగని కథలను చెప్పమని అడుగగా పరమేశ్వరుడు ఆమె కోరికలు మన్నించి 23 కథలను చెప్పాను. 24వ కథగా వావి వరుసలు తెలుసుకొనజాలని విచిత్ర కథ చెప్పాను. నేను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కథలన్నిటినీ రహస్యముగా వింటిని. కాకుల అరుపు విని తెల్లవారుచున్నదని గ్రహించి ఇంటికి పోయి తిని ఇంత ఆలస్యముగా వచ్చుటకు కారణమేమి అని నా భార్య అడుగగా నా దురదృష్టవశమున జరిగిన విషయములన్నీ చెప్పి ఈ విషయములను ఎవరికీ చెప్పవద్దని, ఈ కారణము వలననే ఇంటికి వచ్చుట ఆలస్యమైనదని చెప్పి తిని. ఇంతలో సూర్యోదయమైనది. నా భార్య బిందె తీసుకుని పోయినది. అచ్చట కలిసిన తన స్నేహితురాలందరికీ ఆ కథలు చెప్పెను. వారి నోట రహస్యములు అణిగి ఉండున అవి పెళ్ళుబికి ఆ నోట ఈ నోట దేశమంతటా ప్రాకినవి. ఈ అచ్చట చూచినను ఆ కథలు చెప్పుకొనుచుండి. ఒకనాడు పరమేశ్వరుడు నాకు ప్రత్యక్షమై, ఓరి పార్వతీదేవికి చెప్పిన కథలన్నిటినీ రహస్యముగా వింటివి. విన్నవాడవు నీ భార్యకు చెప్పి లోకులెల్లరూ చెప్పుకొనున్నట్లు చేసితివి. నీవు చేసిన తప్పుకు శిక్షగా తక్షణం బేతాళుడు అవుదువుగాక అని శపించెను. ఆ వాక్కులు విని తీరని దుఃఖము పొంది స్వామి పాదములపై పడి ఏడిచి తిని. పరమేశ్వరుడు నా స్థితికి జాలిపడి, ఓరి ఉజ్జయిని మహానగరమునకు క్రోసు దూరమున ఒక మహారణ్యము కలదు. ఆ అడవిలో ఒక పలాస వృక్షము కలదు. దానికి అనేక శాఖలు కలవు. అందు ఒక శాఖ ఎందు 30 సంవత్సరములు తలక్రిందులుగా వేలాడుచుండుము. ఒకనాడు జ్ఞానశీలుడను యోగి మహాకాళి దేవాలయమున తపస్సు చేయుచు దేవి సన్నిధిని యజ్ఞకుండము ఏర్పరిచి యాగము చేయు తలంపు కలుగును. ఆ తపస్వికి సహాయపడుటకై విక్రమాదిత్యుడు అంగీకరించి అతడు తపస్వి ఆజ్ఞపై నిన్ను కట్టి తీసుకుని పోవుటకు వచ్చినప్పుడు ఒక్కొక్క కథ చెప్పి తగు జవాబులు పొందుము. ఏ కథకు మౌనము వహించునో అప్పుడు అతనికి లొంగి ఉండి 2000 ఏండ్లు వాహనముగా ఉండుము. పిమ్మట కైలాస ప్రాప్తి నొందగలవు అని చెప్పి అదృశ్యమయ్యెను. సర్వేశ్వరుడు చెప్పిన లక్షణములన్నీ మీలో చూచి మీరే విక్రమాదిత్య మహారాజు అని గ్రహించి తిని నేను ఈనాటి నుండి మీతో ఉండి సహాయపడుచుండెదను అని చెప్పగా విక్రమాదిత్యుడు నీవు బ్రాహ్మణుడువు కావున నేను నీపై ఎక్కి తిరుగురాదు అని చెప్పగా బేతాళుడు నేను బ్రాహ్మణుడుగా లేను, బేతాళునిగా ఉన్నాను, కావున నీవు నన్ను గ్రహింపవచ్చును అని చెప్పగా విక్రమాదిత్యుడు అట్లే చేయుదునని అంగీకరించును. అప్పుడు బేతాళుడు విక్రమార్కుని ముందు వినయముగా నిలబడి, మహారాజా నేను ఒక మనవి చేసుకొనుచున్నాను, శ్రద్ధగా వినుడు. మీరు నన్ను పరిగ్రహించుట వలన మీరు నాకు యజమానులైరి. నేను భృత్యుడనైతిని కావున తమకు రానున్న ఆపదలను ఎరిగించి తగు ఉపాయములను చెప్పగలను. మీరు నన్ను బంధించి ఆ తపోనిధికి అప్పగించిన వెంటనే అతడు మిమ్ము సాష్టాంగ నమస్కారములు చేయుము అని చెప్పును. మీరు అట్లు చేసినచో అతడు మీ తల ఖండించి కాలి కర్పించి తన కోర్కెలను నెరవేర్చుకొనును. మహంకాళి అతనికి ప్రత్యక్షమై కోరిన వరములు ఇచ్చును. కావున మీరు చాలా మెలకువగా ఉండవలను. అతడు మిమ్ము సాష్టాంగ నమస్కారము చేయమన్నా అట్లు చేయకుడు. నాకట్లు చేయుట తెలియదు, మీరు ఒకసారి చేసి చూపుడని అడుగు. అతడందుకు అంగీకరించి సాష్టాంగ నమస్కారము చేయనప్పుడు అతని తల నరుకుడు. ఏ మాత్రము
వెనుకాడినను మీ ప్రాణమునకు ముప్పు కలుగును అని చెప్పాను. విక్రమాదిత్యుడు అతని మాటలు విని ఆనందించి అట్లే చేయుదును అని బేతాళుని తోడుకొని పోయి మునీశ్వరునికి అప్పగించి నిలబడెను. అప్పుడు ఆ ముని విక్రమార్కుని అభినందించి దేవి ముందుకు వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేయమని చెప్పెను. అది విని విక్రముడు బేతాళుడు చెప్పినట్లే చెప్పాను. అంతటా ఆ మునీశ్వరుడు దేవి ముందుకు పోయి సాష్టాంగ నమస్కారము చేయుచుండగా విక్రమాదిత్యుడు తక్షణం అతని శిరస్సును ఖండించెను. వెంటనే కాళికాదేవి విక్రమాదిత్యునకు ప్రత్యక్షమై, వత్స, నీ ధైర్యసాహసములకు మెచ్చుకొంటిని. నీకు కావలసిన వరములు కోరుకొనుము, ఇచ్చెదనను. విక్రమాదిత్యుడు దేవుని చూచి బ్రహ్మానందభరితుడై ఆమెను అనేక విధముల స్తుతించి, తల్లి, నీ పాదదాసుడునగు నాకు ఎల్లప్పుడూ ధర్మచింతయు అసమాన బల పరాక్రమములను నేను కోరినప్పుడు నీ దర్శనమును ఇచ్చి అనుగ్రహింపుము. నా పాలనలో గల ప్రజలు కష్టనష్టములకు గురిగాక సుఖముగా ఉండునట్లు చూడుము. అంతేగాక ఈ మునీశ్వరుడు నీకు బలి ఇచ్చిన రాజపుత్రులను అందరినీ బ్రతికించు అని కోరెను. మహాకాళి విక్రమార్కుడు కోరిన వరములన్నిటినీ ప్రసాదించి ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. పిమ్మట విక్రమాదిత్యుడు బేతాళునిపై ఎక్కి ఆనందముగా తన రాజధానికి పోయి ధర్మము తప్పక రాజ్యపాలన చేయసాగెను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.